వ్యవహారం గుర్తొస్తుంది అధ్యక్ష. మా మాదిగొల్లకు అట్టుకులము సింధోళ్ళు ఉంటారు. మాదిగొల్లకు అట్టుకుల సింధోళ్ళు ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే భాగవతులు ఆడతారు. వాళ్ళు భాగవతులు ఆడతారు. ఆ భాగవతులు ఆడే టైంలో వేసేగాళ్ళు తక్కువ ఉంటారు. అలా తక్కువ ఉంటే ఒకటి వేసే విడిచి ఇంకో వేసే కడతాం, ఇంకో వేసే విడిచి ఇంకో వేసే కడతాం. ఒక్కటి 3 వేసాలు కడతాడు. కనుక వీళ్ళు గత ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో వేసి వేసుకొని వస్తారు. మరి మీరు ఏం చేసిరో చెప్పాలి, ప్రజలకు ఏం చేసిరో చెప్పాలి. మంత్రులు చేసిర్రు, ఎమ్మెల్యే చేసిండ్రు, ఇసుక దోపిడిగాళ్ళు, భూ దోపిడిగాళ్ళు సర్వం దోచుకున్నారు. ఇవాళ వచ్చి వేసానేసి ఎంతమంది ఆటోలను మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది ఆటో కార్మికులు మీ ఇళ్ళకి రానిచ్చిర్రు, ఎంతమంది రైతులను కాపాడారు. మీ పత్త కూడా వేసుకొని మీరు రైతేసి వేసుకొని అంత ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లా మీరు ఆటో డ్రైవర్లా? ఏ ఆటోలో చూసారు మీరు? ఆటోలో కూర్చొని పక్కన కూర్చొని పరుగులు తీయడం ఇదే చక్కదనమండి. ఒక సభను కూడా మీరు ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఏదో మీ ప్రయత్నం చేస్తారు. పాపం మీతో ఏమైంది మీకు? ఇలా మీరు ఏనాడు కూడా రైతుల కోసం మాట్లాడలే, ఏనాడు కూడా ఆటో డ్రైవర్ల కోసం మాట్లాడలే. కార్మికులు ఆర్టీసీ కార్మికులు 34 మంది వచ్చిన తర్వాత దానికి మీ ఇష్టం వచ్చిన రేటు పెంచి మీ ఇష్టం వచ్చిన ఆటోని తీసుకొచ్చారు. ఎవరైనా మీరు కాపాడింది? ఇవాళ మొత్తం రోజుకో వేసి వేసుకొని మీరు ఒక డ్రామా చేస్తా ఉన్నారు. డ్రామాలు బంద్ కావాలి. అదేవిధంగా అధ్యక్ష, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా దగ్గర ఉన్న బురాడి గారి కాలువకు గత ప్రభుత్వం ఏం చేసిందో ఎక్కడ బయటికి 9 అవసరపడ్డారు. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మేము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా బురాయి గారి కాలం కోసం అప్పీల్ చేయడం జరిగింది. వారు 267 కోట్ల రూపాయలతోని 98 కిలోమీటర్లు పూర్తి చేయడానికి వారు బడ్జెట్ కేటాయించి టెండర్కు అయింది. వారు ధన్యవాదాలు. అదేవిధంగా కేతిరెడ్డి కాలువ 40-50 నుంచి 2 మండలాలు కలుస్తాయి. మధ్యరాల తుంగతుర్తి 2 మండలాలు కలుస్తాయి. ఆ కేతిరెడ్డి కాలువని ఎవరు పట్టించుకున్న పాపన పోలే. దాదాపు దాని కింద 150 ఎకరాలు మారుతుంది. కానీ కేతిరెడ్డి కాలువ కూడా దాదాపు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా